for the updates. బ్రేకింగ్ చూస్తున్నాం. కూతురు మాట వినలేదని పైశాచికత్వానికి పాల్పడ్డారు ఆ తల్లిదండ్రులు. ఒంగోలులో పెళ్లైన వ్యక్తితో కూతురు ప్రేమలో పడిందని తల్లిదండ్రులు ఆమె గొంతు నులిమి హత్య చేశారు. ఒంగోలుకు చెందిన పెళ్లిన వ్యక్తిని కుమార్తె ప్రేమించింది. తల్లిదండ్రులు ఆమెను మందలించారు. తీరు మారకపోవడంతో క్షణికావేశంలో తల్లిదండ్రులు ఆమె గొంతు నులిమేశారు. దీంతో యువతి ఊపిరాడక ప్రాణాలు కోల్పోయింది. అనంతరం కంగారు పడిన తల్లిదండ్రులు ఆత్మహత్యగా చిత్రీకరించారు. ఉరివేసుకుందని చుట్టుపక్కల వాళ్లను నమ్మించారు. పోలీసులకు తల్లిదండ్రుల ప్రవర్తనపై అనుమానం రావడంతో వారిని తమదైన శైలిలో విచారించారు. అసలు విషయం బయటపెట్టారు తల్లిదండ్రులు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి తల్లిదండ్రులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. మరియు వారి భార్య ఇంట్లో నివాసం ఉండటం జరిగింది. మరి 15వ తేదీ రాత్రి సుమారు 10 గంటల ప్రాంతంలో ఈ పల్నాటి తనూష తండ్రి రమేష్, లక్ష్మి ఇద్దరూ కలిసి వాళ్ళ కూతురైనటువంటి తనూషని గొంతు నులిపి చంపివేసినట్లు తెలిసింది. కారణము వివరాల్లోకి వెళితే తనూష అనే అమ్మాయి వేరే ఒక ఇంటెదురుగా ఉన్నటువంటి ఒక పెళ్ళైన వ్యక్తితో ప్రేమలో ఉందని 1 సంవత్సరం క్రితం తల్లిదండ్రులు మందలించి అటువంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండమని చెప్పినట్లు తెలిసింది. పల్నాటి రమేష్ మరియు వారి భార్య ఇంట్లో నివాసం. రైట్, ఘటనకు సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మా ఒంగోలు ప్రతినిధి సుధాకర్ అందిస్తారు. సుధాకర్, తమ మాట వినలేదనే కోపంతో క్షణికావేశంలో కన్న బిడ్డను తల్లిదండ్రులు గొంతు నిలిపి చంపేసిన ఘటన మాత్రం ఒంగోలులో జరిగింది. ఏదైతే ఒంగోలు మంగమూరు రోడ్లో నివాసం ఉంటున్న పల్నాటి రమేష్, శ్రీలక్ష్మికి 2 కూతురున్నారు. పెద్ద కుమార్తెకు పెళ్ళై అత్తవారింట్లో ఉంటుండగా 23 ఏళ్ల చిన్న కూతురు తనూష డిగ్రీ పూర్తి చేసి కొన్నాళ్ళుగా హైదరాబాద్ లో ఉండింది. ఆ తర్వాత ఉద్యోగ ప్రయత్నం తర్వాత మాత్రం అక్కడ ఎక్కడా ఉపాధి దొరకడంతో ప్రస్తుతం ఇంటి వద్ద ఉంటుంది. ఈ క్రమంలోనే ఇంటి పక్కన ఉన్న వివాహితుడైన ఒక వ్యక్తితోటి ప్రేమలో పడింది. అయితే వీరి ప్రేమ విషయంలో ఏదైతే ఇరు కుటుంబాల మధ్య మాత్రం గొడవలు జరుగుతున్నాయి. అయితే తనూష ప్రేమించిన వ్యక్తికి పెళ్లి 2 బిడ్డలు ఉన్నారనే కోపంతో ఈమెను తల్లిదండ్రులు అయితే ఈమె ప్రేమను తిరస్కరించారు. అయితే ఇదే విషయంపై రాత్రి ఇరువురు మధ్య మాత్రం ఇటు తల్లిదండ్రులకి తనూషకి మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలోనే తమ మాట వినలేదనే ఒక కోపంతో తనూషను గొంతు నిలిపి తల్లిదండ్రులు చంపేశారు. ప్రస్తుతం అయితే ఈ ఘటన స్థానికంగా అయితే సంచలనం కలిగించింది. అయితే తనూష మరణం తర్వాత కంగారు పడ్డ లక్ష్మీ రమేష్లు తనూషని ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. ఇంట్లో తనూష మెడకు చున్నీ కట్టి ఫ్యాన్ కి వేలాడదీసి ఆత్మహత్యగా పాల్పడినట్టుగా చిత్రీకరించారు. ఈ క్రమంలోనే తనూష మృతిపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు తల్లిదండ్రులు ఈ హత్య చేసినట్లు మాత్రం పోలీసులు తెలిపారు. ప్రస్తుతం అయితే తల్లిదండ్రులు పోలీసులు అదుపులో ఉన్నారు.